ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్లాటర్ హౌస్లో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది. మహిళలు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే. వీళ్ళు భజన చేసుకుంటున్నా, వీళ్ళు పూజ చేసుకుంటున్నా, వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళని దుర్భాషలాడుతూ రాళ్లతో కొట్టినటువంటి సంఘటనలు, అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కళ్ళారు చూశాను. ఇప్పుడు అనేక మందికి దెబ్బలు తాకాయి. కానీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు 24 గంటలు దాటిపోయింది. కేసులు కూడా మరి మామూలు కేసులు పెట్టడం జరిగింది. తలలు పగిలి 8 కుట్లు పడితే హాస్పిటల్లో కూడా వాళ్ళని పెట్టుకోవడానికి కూడా మరి కేసు పెద్దగా అవుతుంది కాబట్టి వెంటనే మరి అవుట్ పేషెంట్ కింద వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 24 గంటలైనా ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదంటే మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటూనే ఉన్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దెబ్బలు తాకినటువంటి వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా మరి దాడులపైన వెంటనే స్పందించకుండా పోలీసులు వివరించినటువంటి తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఏమాత్రం మంచిది కాదు. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ మజ్లిస్ పార్టీ ఉంది. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలీసులు చట్ట పరిధిలో న్యాయ పరిధిలో పనిచేయాలి తప్ప ఎవరికి లొంగి పనిచేసినట్లయితే ఖచ్చితంగా దీని మీద ప్రజలు స్పందించాల్సి వస్తుంది. మహిళలు అనుకున్న మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కనీసము మరి బాలింతలు ఉన్నారు, కొంతమంది మరి ఇక్కడ గర్భవతులైనటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఒక ఆమె ఇంతవరకు గాంధీ హాస్పిటల్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళు గిరిజనులు కాబట్టి, పేదవాళ్ళు కాబట్టి మరి వీళ్ళు దాడులు జరిగి 8 కుట్లు పడితే అవుట్ పేషెంట్గా ట్రీట్ చేస్తారా? ఇదా ప్రభుత్వం వివరించినటువంటి ప్రధానం? పోలీసులకు బాధ్యత లేదా దీంట్లో? ఇదే విధంగా పోలీసులు వివరిస్తారా? ఇన్నిసార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్తే పోలీస్ స్టేషన్ ముందు ఆ వచ్చినటువంటి గూండాలు అక్కడ ఉన్నటువంటి మహిళలను చూడకుండా పేద మహిళల మీద పోలీస్ స్టేషన్లో కూడా బట్టలు లాగి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారా? 24 గంటలైనా ఇదే విధంగా వివరిస్తారా? ఇదే ఉల్టా జరిగి ఉంటే ఆగేవాళ్ళ? ఇంత అన్యాయంగా ఈరోజు హిందువుల పట్ల మరి హిందూ స్త్రీల పట్ల పోలీసులు కానీ గూండాలు కానీ వివరించినటువంటి తీరు ఏమాత్రం సబబుగా లేదు. గూండాలు దాడిలు అరికట్టడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. నేను చూస్తున్నాను, పోలీసుల ముందే ఎగిరెగిరి మహిళలని చూడకుండా దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు పోలీసులు. ఇంకా ఇప్పుడు అడుగుతుంటే చెప్తా ఉన్నారు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నామని. ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యం చెందారు. అంతేకాదు దీని వెనుక ఉన్నదంతా కూడా ఈ యొక్క చెంగిచెర్ల స్లాటర్ హౌస్ మాఫియా. చెంగిచెర్లకు సంబంధించినటువంటి స్లాటర్ హౌస్ మాఫియా ఈ ప్రాంతంలో అందరికీ మామూలు ఇస్తూ పూర్తిగా ఒక నేర సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాడు గత అనేక సంవత్సరాలుగా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీ అధినాయకుడికి కొమ్ము కాస్తూ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది టీఆర్ఎస్ పార్టీ కానీ, అంతకుముందు మరో పార్టీ కానీ, పూర్తిగా అన్ని రకాలుగా ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఈరోజు పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఏ ఒక్క నామ్స్ కూడా ఈ స్లాటర్ హౌస్లో అమలు చేయకుండా, ఒక డాక్టర్ సర్టిఫికెట్ ఉండదు, ఎన్ని అనిమల్స్ని చంపుతున్నారో లెక్క ఉండదు,
పసి యానిమల్స్ను ఆవులను కూడా గోవులను కూడా ఇక్కడ చంపుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తుంది. గతంలో నేను పోరాడి అలిసిపోయాను. దీని మీద నా మీద కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు ఈ స్లాటర్ హౌస్ను వెంటనే మూసివేయాల్సినటువంటి అవసరం ఉంది. మాఫియా పాల్పడుతున్నటువంటి స్లాటర్ హౌస్ వీళ్ళందరూ కూడా మామూలు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నెలవారీ వస్తువులు వస్తాయి కాబట్టి వీళ్ళందరూ కూడా స్లాటర్ హౌస్ కొమ్ము కాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని వెనుక ఈ యొక్క ఆలస్యానికి వెనుక ఉన్నది స్లాటర్ హౌస్ మాఫియా, స్లాటర్ హౌస్ మామూలు. కాబట్టే ఈరోజు 24 గంటలుగా వీళ్ళ మీద కేసులు పెట్టకుండా, పేదవాళ్ళు కాబట్టి నోరు లేదు కాబట్టి ఈ వార్తలు బయటికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నము ఈ పోలీసులు చేయడం జరిగింది. ఇది హిందూ ముస్లిం కూడా కాదు, పూర్తిగా ఏకపక్ష దాడిది. హిందూ స్త్రీల మీద జరిగినటువంటి మాఫియా దాడిది. దీనిని ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. న్యాయంగా ఈ స్త్రీలకు న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించి పోరాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మా పార్టీ ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఈ రకంగా ఏ స్త్రీల మీద దాడి జరిగినా మేము వస్తాం. అది హిందూ స్త్రీలు కానీ ఇంకో స్త్రీలు కానీ. ఇది ఒక స్త్రీల మీద జరిగినటువంటి దాడి. మొన్ననే మన మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఓ దిక్కు మేము బస్సులలో ఉచిత రవాణా ఇస్తున్నామని చెప్పి ప్రకటించుకుంటున్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్ నగరంలో మహిళల మీద, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు ఇంత నిర్లక్ష్యం, పేద మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఇంత వివక్షత. కాబట్టి నేను స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ శాఖను